బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు పాట్నాలో ఎన్డీఏ కీలక భేటీ జరగనుంది. 2019 ఎన్నికలపై దృష్టి పెట్టిన మోడీ, అమిత్ షా ఈ సమావేశంలో భాగస్వామ్య పక్షాలతో సమావేశమై పొత్తులపై చర్చిస్తారు. ఈ సమావేశానికి బీజేపీతో పాటు జేడీయూ, ఎల్జేపీ, ఆర్ఎస్ఎల్పీ హాజరు కానున్నాయి. మరోవైపు శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్తో అమిత్ షా భేటీ కానున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను జేడీయూ కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ పాట్నాలో ఎన్డీఏ కీలక భేటీ జరగబోతోంది. 2019 ఎన్నికలపై దృష్టి పెట్టిన మోడీ, అమిత్ షా ఈ సమావేశంలో భాగస్వామ్య పక్షాలతో సమావేశమై పొత్తులపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీతో పాటు జేడీయూ, ఎల్జేపీ, ఆర్ఎస్ఎల్పీ హాజరు కానున్నాయి. మరోవైపు శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్తో అమిత్ షా భేటీ కానున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను జేడీయూ కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఈ భేటీలో ఎలాంటి చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే దేశవ్యాప్తంగా గత కొద్ది కాలంగా బీజేపీ యొక్క మనుగడ మీద అంటే హవా తగ్గుతోంది అన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది? రాజు, బీజేపీ 2019 ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకొని వివిధ రాజకీయ పార్టీలతోటి తిరిగి సంబంధాలను పునరుద్ధరించుకోవడంలో భాగంగా సంపర్క సమ్మేళనం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆ సంపర్క సమ్మేళనంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు, సెలబ్రిటీస్, వీళ్ళందరినీ కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిసి వాళ్ళ యొక్క మద్దతు కోరుతున్నారు. ఇందులో సొంత పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో పాటుగా పారిశ్రామిక దిగ్గజాలైన రతన్ టాటా, అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ, క్రీడా రంగాలు, ఇట్లా వీళ్ళందరినీ కూడా కలిసి వచ్చే ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతో పాటుగా ఏదైతే భాగస్వామ్య పార్టీలు అయితే శివసేన, అదేవిధంగా జేడీయూ ఉన్నాయో వీళ్ళతోటి కూడా సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత కొద్ది కాలంగా శివసేన, బీజేపీల మధ్య సంబంధాలు అనేటివి చాలా అధున స్థాయికి చేరుకున్న నేపథ్యంలో తిరిగి సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు శివసేన అధ్యక్షుడు ఇంటికి వెళ్లి అమిత్ షా వాళ్ళతోటి చర్చలు జరపడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు జేడీయూ తోటి కూడా ప్రస్తుతం ఈ పాట్నాలో సమావేశం అవుతున్నారు. మొన్న జేడీయూ లీడర్లు సమావేశమయ్యి ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రతిష్ట మసకబారుతున్న పరిస్థితుల్లో తమ భవిష్యత్తు ఏంటి అనే దానిపైన కూడా వాళ్ళు డిస్కషన్ చేశారు. అయితే ఏదైతే ఇష్యూస్ అనేటివి ఉన్నాయో, ఇబ్బందికరమైన ఇష్యూస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేయడంతో పాటుగా ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన జేడీయూను కలుపుకొని వెళ్లేందుకు ఇటు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. మొన్న అమిత్ షా సందర్భంలో మాట్లాడుతూ తమకు టీడీపీ దూరమైనప్పటికీ కూడా జేడీయూ తమ వెంటే ఉంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అయితే అక్కడ లాలూ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ యొక్క హవాను తట్టుకుని తిరిగి జేడీయూ, బీజేపీ అధికారంలోకి రావాలంటే తిరిగి చేపట్టాల్సిన చర్యలు రెండు పార్టీలు కూడా కలిసి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేస్తున్నారు. ఒక రకంగా ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ కావడంతో పాటుగా బీఆర్ కు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా ఈ సమావేశంలో సార్ట్అవుట్ చేయొచ్చు. రాజు, రైట్ శిరీష్, థ్యాంక్ యూ.